జగన్ చేసిన పథకాలనే ఇంకో రూపాయి ఎక్కువ వేసిస్తామనినే వెళ్ళింది తెలుగుదేశం సొంత ముద్రేది అన్న పాయింట్ వస్తే నెల నెల డబ్బులు ఇస్తామన్నారు. అప్పుడు మొత్తం కలిపి 18,000 కదా, అదే జగన్ ఇస్తున్నాడు కదా అన్నటువంటి పాయింట్. అది పక్కన పెడితే హెడ్డింకుల్లో జగన్ అంతా దరిద్రం అని రాసి అదే పనులు వీళ్ళు కొనసాగించేటటువంటి దానికి సాక్ష్యం ఇది. ఇళ్ళు లేని పేదలకు పట్టాల పంపిణీ మీద కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాలు 3 సెంట్ల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అనగానే మనం ఏమనుకుంటాం, ఇక్కడేదో వీళ్ళు భూ సమీకరణ చేసి చేస్తారేమో అనుకుంటాం. ఈ మేరకు జిల్లాలో లబ్ధిదారులు ఇంటి స్థలాల గుర్తింపు ప్రక్రియ సమాంతరంగా కొనసాగుతుంది. తొలి విడత కింద ఎంపికైన అర్హులకి వీళ్ళను తొందరగా ఇంటి పట్టాలను అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదంతా వీళ్ళు సేకరిస్తారనుకుంటా. అసలు చూడండి, ఇక్కడ జగన్ పాలనలో అస్తవ్యస్తంగా రూపొందించి లబ్ధిదారులకు కేటాయించకుండా వదిలిన లేఅవుట్లని గుర్తించి కొత్త లబ్ధిదారులకు సర్దుబాటు చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 6.53 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. 2 సంవత్సరాలుగా ఇంటి పట్టాల పంపిణీ పూర్తి చేసి నిర్మాణాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులు ఆదేశించారు. అంటే జగన్ భూసేకరణ చేసి ఎవరికో ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకోకపోతే అవి లాక్కుని వీళ్ళు ఇస్తారట. అది వీళ్ళు చెప్పేది. ఇది విచిత్రం. అంతే తప్పించి వీళ్ళు భూసేకరణ చేసి ఇవ్వడం కాదు. ఇది వార్త. మళ్ళీ దీంట్లో జగన్ పాలనలో గందరగోళం అయిపోయిందంట. ఏం గందరగోళం అయింది? ఊరి చివరనే స్థలాలు, అదే స్థలం మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఇస్తారంటున్నారు కదా. టిట్కో ఇళ్ళు ఊరి చివర కాకపోతే ఊరి మధ్యలో కట్టారా? వాంబే ఇళ్ళు ఊరి చివరిలో కాకపోతే ఊరి మధ్యలో కట్టారా? రాజీవ్ గురుకల్ప ఇళ్ళు ఊరి మధ్యలో కట్టారా, ఊరి చివర కట్టారా? ఆ తర్వాత ఊరు ఆ చుట్టూతో ఎక్స్పాండ్ అవుతుంది. ఎప్పుడైనా ఫ్రీ ల్యాండ్ నుంచి వస్తాయి. ఊరి మధ్యలో ఉన్న బిల్డింగ్లని ఊలగొట్టేస్తారు ఎవరికైనా. కామన్ సెన్స్ ఇది. కానీ దాన్ని ఒక కామంతో కూడిన వార్తలు రాశారు. ఇప్పుడు ఇంతే. అయ్యే స్థలాలు ఇప్పుడు ఇస్తే జగన్ ఇస్తే తప్పంటే వీళ్ళు ఇస్తే రైట్ అట. ఇది వీళ్ళ జర్నలిజం.